ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి. కేంద్రం నుంచి లబ్ధి పొందుతున్నట్లు గత ప్రభుత్వం లబ్ధిదారులకు కూడా తెలియనివ్వలేదని తెలిపారు. లబ్ధిదారుల డేటాను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. లబ్ధిదారుల సమృద్ధి, మోదీ గ్యారంటీ, లబ్ధి సంపర్క్లో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లిలోని మేడ్చల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో సంప్రదింపులపై దిశానిర్దేశం చేశారు. ఇలాంటి స్కీమ్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది లబ్ధి పొందున్నారు. కానీ గత ప్రభుత్వం అంతా ఏం చేసింది అంటే ఈ లబ్ధిదారులను ఎక్కడా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందారు అనేది తెలియకుండా ఇక్కడ వారి ప్రచారం చేసుకున్నారు తప్ప ఇవాళ రేషన్ అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ రేషన్ దాని గురించి ఎక్కడా కూడా చెప్పలా. వ్యాక్సిన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది, దాని గురించి ఎక్కడా చెప్పలా. ఇవాళ అనేక స్కీమ్స్ ఇవాళ ఇక్కడ కట్టిన రైతు వేదికలు కూడా దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వాటా, టాయిలెట్స్ కట్టినా కూడా దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక వాటా, స్వచ్ఛ భారత్ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వాటా, ఎక్కడా కూడా ఏమీ చెప్పలే. అట్లాగే ఇవాళ కిసాన్ సన్మాన్ నిధి ఇవాళ దాని ద్వారా కానివ్వండి, లేదా స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చే లోన్స్ కానివ్వండి, ముద్రా లోన్స్ కానివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా ఇవాళ చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ లబ్ధిదారులని కలిసే ప్రయత్నం ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు చేస్తున్నారు.